వెల్కమ్ టు ఆల్. ఇండియన్ ఎకానమీలో ముఖ్యమైన టాపిక్ జాతీయ ఆదాయ అంచనాలు. జాతీయ ఆదాయ అంచనాలు. మై నేమ్ ఈజ్ బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్. జాతీయ ఆదాయ అంచనాలు ముఖ్యమైన టాపిక్ ఇది ఇండియన్ ఎకానమీలో. వ్యక్తిగత ఆదాయం ఆర్ వెస్టి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం నుంచి పంచబడని కంపెనీ లాభాలు తీసివేసి కంపెనీ చెల్లించే సాంఘిక విరాళాలు, కార్పొరేషన్ పన్నులను మినహాయించి పనిచేయకుండానే వ్యక్తులకు లభించే బదిలీ చెల్లింపులను, ప్రభుత్వ వ్యక్తులకు చెల్లించే వడ్డీ చెల్లింపులను కలపగా లభించేదే వెస్టి ఆదాయం. వ్యక్తిగత ఆదాయం ఈజ్ ఈక్వల్ టు పిఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ జాతీయ ఆదాయం మైనస్ పంచబడని కంపెనీ లాభాలు యుసిడి మైనస్ సాంఘిక విరాళాలు ఎస్డి మైనస్ ఎస్డి మైనస్ కార్పొరేషన్ పన్నులు సిఐటి ప్లస్ బదిలీ చెల్లింపులు టిపి ప్లస్ వడ్డీ చెల్లింపులు ఐపి ఈక్వల్స్ టు ఎన్ఎన్పి మైనస్ ఐటి ప్లస్ ఎస్ మైనస్ యూసిపి మైనస్ ఎస్డి మైనస్ సిఐటి ప్లస్ టిపి ప్లస్ ఐపి ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ డి మైనస్ ఐటి ప్లస్ ఎస్ మైనస్ యూసిపి మైనస్ ఎస్డి మైనస్ సిఐటి ప్లస్ టిపి ప్లస్ ఐపి ఈక్వల్స్ టు జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి మైనస్ ఐటి ప్లస్ ఎస్ మైనస్ యూసిపి మైనస్ ఎస్డి మైనస్ సిఐటి ప్లస్ టిపి ప్లస్ ఐపి. పిఐ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి మైనస్ ఐటి ప్లస్ ఎస్ మైనస్ యూసిపి మైనస్ ఎస్డి మైనస్ సిఐటి ప్లస్ టిపి ప్లస్ ఐపి. బదిలీ చెల్లింపులు ఈక్వల్స్ టు నిరుద్యోగ భృతి ప్లస్ వృద్ధాప్య పింఛన్లు. వ్యయార్హ ఆదాయం. డిస్పోజబుల్ ఇన్కమ్ డిఐ. వెస్టి ఆదాయం నుంచి వెస్టి పన్నులను మినహాయించగా లభించేదే వ్యయార్హ ఆదాయం. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ పెరగాలంటే ప్రజల వద్ద వ్యయార్హ ఆదాయం పెరగాలని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్ పేర్కొన్నారు. డిఐ వ్యయార్హ ఆదాయం డిస్పోజబుల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు వెస్టి ఆదాయం పిఐ మైనస్ వెస్టి పన్నులు పిటి. డిఐ ఈక్వల్స్ టు పిఐ మైనస్ పిటి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి మైనస్ ఐటి ప్లస్ ఎస్ మైనస్ యూసిపి మైనస్ ఎస్డి మైనస్ సిఐటి ప్లస్ టిపి ప్లస్ ఐపి మైనస్ పిటి. తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ పిసిఐ. ప్రజల జీవన ప్రమాణాన్ని తెలియజేసే జాతీయ ఆదాయ భావనే తలసరి ఆదాయం. ప్రజల జీవన ప్రమాణాన్ని
తెలియజేసే జాతీయ ఆదాయ భావనే తలసరి ఆదాయం. జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించగా వచ్చేది తలసరి ఆదాయం. PCI ఈక్వల్స్ టు పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం NI బై జనాభా. నిజ జాతీయ ఆదాయం రియల్ నేషనల్ ఇన్కమ్. నిజ జాతీయ ఆదాయం ఈక్వల్స్ టు ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సర ధర. నామమాత్రపు జాతీయ ఆదాయం నామినల్ నేషనల్ ఇన్కమ్ NNI. నామమాత్రపు జాతీయ ఆదాయం ఈక్వల్స్ టు ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ప్రస్తుత సంవత్సర ధరల సూచి. ప్రైస్ ఇండెక్స్. ధరల సూచి ఈక్వల్స్ టు నామమాత్రపు జాతీయ ఆదాయం బై నిజ జాతీయ ఆదాయం. ధరల సూచి ప్రైస్ ఇండెక్స్ ఈక్వల్స్ టు నామమాత్రపు జాతీయ ఆదాయం బై నిజ జాతీయ ఆదాయం. నిజ తలసరి ఆదాయం రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్. నిజ తలసరి ఆదాయం ఈక్వల్స్ టు నిజ జాతీయ ఆదాయం బై జనాభా. ఆర్థిక వ్యవస్థలో నిజ జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలంటే ఆధార సంవత్సరమైన అందుబాటులో ఉండాలి లేదా ధరల సూచి అయినా అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆధార సంవత్సరం ముఖ్య ఉద్దేశం నిజ జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవడం. అదేవిధంగా ధరల సూచి ముఖ్య ఉద్దేశం కూడా నిజ జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవడమే. ఒకవేళ ధరల పెరుగుదల చోటు చేసుకున్నట్లయితే ధరల సూచి పెరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణానికి ధరల సూచీకి అనులోమ సంబంధం ఉంటుంది. ప్రపంచంలో తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏ దేశ జాతీయ ఆదాయం $1000 బిలియన్ ట్రిలియన్ దాటుతుందో ఆ దేశాలను $1000 బిలియన్ అనగా ట్రిలియన్ దాటుతుందో ఆ దేశాలను ట్రిలియన్ డాలర్ క్లబ్ TDCలో సభ్యులుగా గుర్తిస్తారు. TDCలు దాటిన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా ఇండియా 11వ స్థానంలో ఉంది. దేశంలో 1,00,000 కోట్ల ఆదాయ పరిధిని ప్రథమంగా ముఖేష్ అంబానీ అధిగమించగా తర్వాత అనిల్ అంబానీ అధిగమించారు. CSO ప్రకారం GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని సత్వరంగా పెంచుకుంటున్న రాష్ట్రాలు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్ అయితే దీనికి వ్యతిరేకంగా GSDPని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని నెమ్మదిగా పెంచుకుంటున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా ఉన్నాయి. పొదుపు పెట్టుబడి. ప్రస్తుతం ప్రభుత్వ రంగం 31.7%, ప్రైవేటు రంగం 29.7% పొదుపులను కలిగి ఉన్నాయి. అంటే పొదుపుల్లో ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగాన్ని అధిగమించింది. అదేవిధంగా ప్రైవేటు రంగంలో కుటుంబాలు 23.7% కలిగి ఉండగా కార్పొరేట్ రంగం 6% కలిగి ఉన్నాయి. అంటే భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధిక పొదుపులు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు రంగంలో కుటుంబాలు పొదుపులో ఆధిక్యతను కలిగి ఉన్నాయి. స్థూల మూలధన సంచయనం. CSO ప్రకారం జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగం వాటా 22.3%గా ఉంది. స్థూల మూలధన సంచయనం గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ GFCF. యంత్ర సామాగ్రి GFCFలో ప్రైవేటు రంగం వాటా 77.32%గా ఉండగా ప్రభుత్వ రంగం వాటా 22.68% కలిగి ఉంది. కాబట్టి యంత్రాలు ఆదాయంలో ప్రైవేటు రంగం అజమాయిషీ ఉంది.
ప్రజల వినియోగంలో ఆహారం, శీతల పానీయాలపై అత్యధికంగా 42.1% ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో రవాణా 18.4%, అద్దె, ఇంధనం, విద్యుత్ పైన 10% వెచ్చిస్తున్నారు. దేశంలో అధిక జనాభా వల్ల ఆహారం, పానీయాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో సిఎస్ఓ ప్రకారం తలసరి ఆదాయం వృద్ధి ఎక్కువగా ఉండి తలసరి వినియోగ వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడం వల్ల దేశంలో పొదుపులు పెరుగుతున్నాయి. ఆ పొదుపు పెట్టుబడిగా మారి వస్తురాశిని పెంచుతుంది. ఆదాయ ప్రవాహ వృత్తం, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సప్లైలు సమానంగా ఉండాలని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంటే వస్తువులను కొనుగోలు చేసే కుటుంబాలు సమిష్టి డిమాండ్, వస్తువులను సరఫరా చేసే సంస్థల సమిష్టి సప్లై మధ్య సంతులనం చోటు చేసుకున్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, మాంద్యం రావడానికి ఆస్కారం ఉండదు. ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆదాయ ప్రవాహ వృత్తం నిరంతరం ప్రవాహాన్ని కలిగి ఉండాలి. జాతీయ ఆదాయ గణనలో సమస్యలు. దేశంలో 93% కార్మిక వర్గం అసంఘటిత రంగంలో ఉన్నారు. అదేవిధంగా స్వయం వినియోగం కోసం రైతాంగం కొంత ఉత్పత్తిని తమ వద్ద అంటిపెట్టుకుంటున్నారు. అంటే ప్రభుత్వానికి దీనికి సంబంధించిన సమాచారం రావడం లేదు. అదేవిధంగా కొందరు అనేక రకాల పనులు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. అలాంటి ఆదాయాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకోలేకపోతున్నది. విదేశీ సంస్థల ఉత్పత్తిని జాతీయ ఆదాయంలో తీసుకున్న వారు లాభాలను తమ దేశాలకు తీసుకెళ్లడం వల్ల జాతీయ ఆదాయం పెద్ద మొత్తంలో నమోదైన ప్రజలకు ఉపయోగపడటం లేదు. అధిక సంఖ్యలో ఉన్న ప్రైవేటు సంస్థలు గణాంకాలు నిర్వహించటం లేదు. దీనికి ముఖ్య కారణం పన్నులు చెల్లించాల్సి వస్తుందనే భయం. అదేవిధంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగి బృందం గణాంకాలు నిర్వహించడం లేదనేది కూడా ఒక విమర్శ. జాతీయ ఆదాయం ఒక ప్రవాహమే కానీ నిల్వ కాదు. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ కొనుగోళ్లు, నికర లాభాలు వంటివి అంతిమ ఉత్పత్తి భావనలో ఉండే ప్రధానాంశాలు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషించడంలో ఆర్థికవేత్తలకు జాతీయ ఆదాయ అంచనాలు ఉపయోగపడతాయి. ఒక దేశ స్థూల ఆర్థిక కార్యకలాపాల స్థాయిని, వాటిలో జరిగే మార్పులను స్థూల జాతీయోత్పత్తి అంచనాలు వివరిస్తాయి. ఒకే దేశంలో ఆదాయ పెరుగుదల, పంపిణీ, సంక్షేమాన్ని అంచనా వేయడానికి తలసరి ఆదాయ అంచనాలు ఉపయోగపడతాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వృద్ధి వంటి గొప్ప సమస్యలను ఎదుర్కోవడానికి జాతీయ ఆదాయ భావన మీద ఆధారపడడం అనివార్యమని శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త తెలిపాడు. కేంద్ర గణాంక సంస్థ 1954 నుంచి జాతీయ ఆదాయాన్ని మదింపు చేస్తున్నది. కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ ప్రస్తుత జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడానికి 2011-12ను ఆధార సంవత్సరంగా ఉపయోగిస్తున్నది. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి సిఎస్ఓ భారత ఆర్థిక వ్యవస్థను 3 రకాలుగా విభజించాలి. 1 ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. కేంద్ర గణాంక సంస్థ తయారు చేసే జాతీయ ఆదాయ అంచనాలు మనకు 3 శ్రేణుల్లో లభిస్తున్నాయి. 1 సాంప్రదాయిక శ్రేణులు, 2 సవరించిన శ్రేణులు, 3 నవ్య శ్రేణులు. కేంద్ర గణాంక సంస్థ సాంప్రదాయిక శ్రేణుల్లో జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడానికి ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా విభజించింది. జాతీయ ఆదాయాన్ని లెక్కించే విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వచ్చిన జాతీయ ఆదాయ వివరాలను సవరించే శ్రేణులు అంటారు. జాతీయ ఆదాయాన్ని లెక్కించే విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వచ్చిన జాతీయ ఆదాయ వివరాలను సవరించే శ్రేణులు అంటారు. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే ముఖ్య కారకాలు.
ప్రకృతి వనరులు, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, బ్యాంకింగ్, విద్యా ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా 1931-32లో వికేఆర్వి రావు లెక్కగట్టారు. ఉత్పత్తి కారకాల ధరకు మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం. ఉత్పత్తి కారకాల ధరకు ప్రభుత్వం విధించే పరోక్ష ప్రత్యక్ష పన్నుల భారం, విక్రయదారుడి లాభం కలిస్తే మార్కెట్ ధర వస్తుంది. ఉత్పత్తి పద్ధతిలో లెక్కించే వస్తువులు, సేవలను స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించారు. 1 వినియోగ వస్తువులు, 2 స్థూల దేశీయ ప్రైవేటు పెట్టుబడులు, 3 ప్రభుత్వ రంగ ఉత్పత్తులు, 4 నికర ఎగుమతులు. భారత్లో అధికారికంగా మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని 1948-49లో లెక్కగట్టారు. 1948-49లో లెక్కగట్టారు. భారత్లో అధికారికంగా మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని 1948-49లో లెక్కగట్టారు.